హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్లో షార్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో షార్ట్ క్వశ్చన్స్కి ఎలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 24 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూపిస్తూ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. Two dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers are appearing on the top of the dice is less than or equal to 8? When two dice are thrown, 36 possible outcomes will be possible. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో 36 possible outcomes వస్తాయి. సో మనకి ఏం కావాలి? Sum should be equal to 8 or less than 8. So 1 1 and 1 plus 1 2 less than 8 కాబట్టి you can consider this one. 1 2 1 3 1 4 1 5 1 6 all sum or less than 8. So మొత్తం possibilities for this row is 6. 2 plus 1 3 is less than 8. 2 2 2 3 2 4 2 5 2 6 ఇవి అన్ని సమ్ లెస్ దెన్ 8 ఆర్ ఈక్వల్ టు 2 ప్లస్ 6 8 కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే సమ్ షుడ్ బి ఈక్వల్ టు 8 ఆర్ లెస్ దెన్ 8 కాబట్టి. సో 3 1 3 2 3 3 3 4 3 5 ఇక్కడ దాకా సమ్ 8 అండ్ లెస్ దెన్ 8 వచ్చింది కాబట్టి కన్సిడర్ చేయాలి. బట్ 3 ప్లస్ 6 ఇస్ 9, ఇది కన్సిడర్ చేయొద్దు. సో ఈ రోలో పాసిబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 ఉన్నాయి. సో 4 1 4 2 4 3 4 4 కన్సిడర్ చేయొచ్చు, కానీ 4 5 4 6 సమ్ గ్రేటర్ దెన్ 8 ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ కన్సిడర్. ఈ రోలో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 5 1 5 2 5 3 సమ్ ఈజ్ 8 ఆర్ లెస్ దెన్ 8, బట్ 5 4 5 5 5 6 సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 8 కాబట్టి యూ షుడ్ నాట్ టేక్. సో 3 6 1 6 2 కన్సిడర్ చేయొచ్చు, బట్ 6 3 6 4 6 5 6 6 యూ షుడ్ నాట్ కన్సిడర్ బికాస్ దిస్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 8 కాబట్టి. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 26. మనకి ఫార్ములా తెలుసు, ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ we know the formula. Probability of any event is total number of favorable outcomes by సో మనందరికీ ఫార్ములా తెలుసు ప్రాబిలిటీది. ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫార్ములా కంపల్సరీ ఇన్వర్స్లో రాయాలి స్టూడెంట్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి? 26. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్ 36. సో దీన్ని చేస్తే డివిజన్ చేస్తే 13/18. సో ఆన్సర్ ఈజ్ 13/18 ఫర్ దిస్ క్వశ్చన్. Moving forward, find the sum of two-digit numbers which are having units place either 0 or 5. సో 0 or 5 చేస్తే మనకి 10 15 20 25 సో ఆన్ 95 వస్తుంది. సో 100 తీసుకోవద్దు, ఎందుకంటే 3-digit నెంబర్ కాబట్టి. సో దిస్ ఈజ్ అన్ ఏపీ ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 95. మనకి ఎంత టర్మ్ ఫార్ములా తెలుసు? ఏంటది? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎంత టర్మ్ ఫార్ములాలో ఏఎన్ అన్న ఎల్ అన్న ఒకటే, 95 రిప్లేస్ చేయాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఇస్ 10, ఎన్ మైనస్ 1, డి ఎంత? 5, కామన్ డిఫరెన్స్. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ వాల్యూ 18 వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా క్యాలిక్యులేషన్ వచ్చిందో. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ దిస్ 18 నంబర్స్. సో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ విచ్ ఇస్ ద సమ్ టు ఎన్ టర్మ్స్. మనము ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, ఆ ఫార్ములా కూడా రాయొచ్చు ఆర్ దిస్ ఫార్ములా. 18/2 ఇంటూ ఏ అంటే 10, ఎల్ అంటే 95. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 945 వస్తుంది. The sum of ages of two friends is 15 years. 2 years ago, the product of their ages was 30. Write the suitable quadratic equation. So, then quadratic equation రాయాలి. Let the age of first friend is x, age of second friend is equal to 15 minus x. జనరల్ వై రాస్తారు, అలా రాయొద్దు, ఎందుకంటే ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ సెకండ్ ఫ్రెండ్ ఏజ్ కలిపితే మనకు 15 రావాలి సమ్ కాబట్టి. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 15 వచ్చింది. సో ఈ విధంగా తీసుకోవాలి. 2 years ago their age is x minus 2 and second friend age is 15 minus x minus 2, సబ్ట్రాక్ట్ చేయాలి, 13 minus x వచ్చింది. సో ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 30 కాబట్టి x minus 2 ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్, సెకండ్ ఫ్రెండ్ ఏజ్ 13 minus x which is 30. సో సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి x square minus 15x plus 56 is equal to 0, which is a quadratic equation. A sphere of diameter 21 centimeters is made of modeling clay. A girl molded it in the form of a cone with height 10.5 centimeter. Find the radius. So whenever modeling anna or recast anna, modified anna, మనము వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్ అని
రాసుకోవాలి స్టూడెంట్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తాను, మోడలింగ్ రీకాస్ట్ అనే వర్డ్స్ ఉంటే వాల్యూమ్ ఫామ్లో యూజ్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇజ్ ఈక్వల్ టు కంపల్సరీ ఇలాగే రాసుకోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు స్పియర్కి, రేడియస్ కనుక్కోవాలి 10.5, హైట్ ఆఫ్ ద కోన్ ఇచ్చాడు 10.5. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, 4/3 పై ఆర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఈ వాల్యూస్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అప్లై చేశాక వాల్యూస్ మనకి రేడియస్ 21 సెంటీమీటర్స్ వస్తుంది. If two tangents AP and BP are drawn to a circle with center O from external point P, then prove that BPA and this angle will be twice of this angle. So proof ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. 12th question, prove that the point 6, 5, 3, 2, 7, -2 are the vertices of a right angle triangle. ఈ vertices రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావడానికి మనం ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. A.65, B.32, C.7-2. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఫార్ములా అప్లై చేయాలి, విచ్ ఈస్ √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేశాక ఏబి పాయింట్స్ రిప్లేస్ చేస్తే మనకి ఈ సైడ్ √18 వస్తుంది. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ బీసీ, సేమ్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేస్తే ఈ సైడ్ √32 వస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ కూడా చేస్తే మనకి √50 వస్తుంది. సో క్లియర్గా పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే, సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS and RHS are same. So it is satisfying Pythagoras theorem. Therefore the given points are vertices of right angle triangle and triangle. Solve the pair of linear equation 3x plus 2y is equal to 11, 2x plus 3y is equal to 4 by elimination method. సో ఎలిమినేషన్ మెథడ్లో ఐదర్ ఎక్స్ అయినా వై అయినా సేమ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ని సేమ్ చేద్దాం మనము. 6x 6y వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ కోషన్తో, సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఎలా 3తో మల్టిప్లై చేయాలి అంటే, ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ కోషన్ 3 ఉంది కాబట్టి. సో ఈ విధమైన ఈక్వేషన్ వస్తుంది. ప్లస్ 6x మైనస్ 6x క్యాన్సిల్ అవుతుంది సబ్ట్రాక్షన్ చేస్తే. సో -y ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు ఈ వైని ఎందులో అయినా రిప్లేస్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, విచ్ ఇస్ 5 -3. అంటే ఏడి ఇది x -3 ఇచ్చాడు, అండ్ ఏబి 2x. సో దిస్ వన్ విల్ బికమ్ 2x, ఏఈ x -2, అండ్ ఏసీ దిస్ వన్ ఇస్ 2x plus 3. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉంది, ఎందుకంటే ప్యారలల్ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయాలి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనం అప్లై చేస్తే మనకి ఈ విధంగా రాసుకోవాలి, ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏబి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ డివైడ్స్ ద అదర్ టూ సైడ్స్ సేమ్ రేషియో. సో x -2 బై 2x plus 3, ఏఈ ప్లస్లో x -2, ఏసీ ప్లస్లో 2x plus 3, ఏడి x -3, ఏబి 2x, విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఎప్పుడైనా 2 రేషియోస్ ఈక్వేట్ చేస్తే మనము క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేశాక మనకి ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. Using Venn diagram, show that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. 1, 2, 3, 4, 5. n of B లో 4 ఉన్నాయి, n of A intersection B లో ఇక్కడ 2 ఉన్నాయి. సో n of A union B is equal to, చూద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 7 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లో 9 - 2 is 7. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉన్నాయి కాబట్టి we verified that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. 11th క్వశ్చన్ ఒక ఫార్ములా అడుగుతాడు, దాన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగిన ఫార్ములా ఏంటంటే మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. మోడ్ ఫార్ములా ఇస్ L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సెక్షన్ 2 చూద్దాము. సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది, 24 మార్క్స్. రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ ఆఫ్ ఎ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. సో మోడ్ ఫార్ములా తెలుసు, L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద modal class, F0 frequency of preceding the modal class, F2 frequency succeeding the modal class, H is class size. Solve the following pair of linear equation in 2 variables. So 2 variables ఇచ్చాడు, సార్ 2 linear equations ఇచ్చాడు, మనము సాల్వ్ చేయాలి. సాల్వ్ అంటే you have to find x and y students. సో ఇక్కడ మనము ఎలిమినేషన్ మెథడ్ చూస్తే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఈ విధంగా మనకి ఈక్వేషన్ వస్తుంది. ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ x ప్లస్ విల్ బికమ్ మైనస్ 6x ప్లస్ 6x క్యాన్సిల్ అవుతుంది. -y ఈజ్ ఈక్వల్ టు 15, y ఈజ్ ఈక్వల్ టు -3. ఈ yని ఏదో ఒక ఈక్వేషన్లో పెడితే x వస్తుంది, విచ్ ఈస్ 5. 10th క్వశ్చన్, ఇఫ్ 2 persons స్టాండింగ్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ 100 meters అబ్జర్వ్ ద టాప్
of it with an angle of elevation of 60 and 45 degrees respectively. Then find the distance between the two persons. Students, application of trigonometry లో క్వశ్చన్ అర్థం చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ డన్. టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి రెండు విధాలుగా చేయాలి. సో హైట్ 100, ఇక్కడ 60, 40. ఒక ట్రయాంగిల్ ఏబిడి, ఈ ట్రయాంగిల్లో మనకి tan 60 తీసుకోవాలి. ఎందుకంటే tan 60 ఎందుకు తీసుకోవాలంటే ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, అడ్జసెంట్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ పర్సన్స్, ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఏబి కనుక్కోవాలి, ఒక ఆన్సర్ వస్తుంది. తర్వాత బీసీ కనుక్కోవాలి, ఇంకో ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఆన్సర్స్ని యాడ్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ టూ పర్సన్స్ వస్తాయి. సో tan 60, ఒక ట్రయాంగిల్లో యాంగిల్ 60 ఇచ్చాడు కాబట్టి tan 60 తీసుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్ ఇచ్చాడు, అడ్జసెంట్ కనుక్కోవాలి. సో √3/1 ఈజ్ ఈక్వల్ టు 100/AB. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 1 is 100, AB into √3 is AB √3. మల్టిప్లికేషన్ అక్కడ సైడ్ పోతే డివిజన్ అవుతుంది. సో రేషనలైజ్ చేస్తే 100√3/3 సెంటీమీటర్స్ వస్తుంది. ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం ABC. tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 45లో ఆపోజిట్ ఏది ఉంటే అడ్జసెంట్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్లో చూడొచ్చు. మనకు తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ యాడ్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ టూ పర్సన్స్ వస్తుంది. సో 100√3/3 ప్లస్ 100 is nothing but 100 into √3 plus 3/3 meters. A bag contains 7 red, 5 white, 6 black balls. If ball is taken random, then find the probability that the ball drawn is white ball. So white ball కాబట్టి white balls ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి probability of getting white balls is equal to number of favorable outcomes by total number of possible outcomes. ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ వైట్ బాల్స్ 5 ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 18 ఉన్నాయి కాబట్టి 5/18. నాట్ ఏ బ్లాక్ బాల్. సో బ్లాక్ బాల్ కానిది ఏది? సో ఇది బ్లాక్ బాల్ కాకుండా ఉన్న బాల్స్ 12 ఉన్నాయి. సో P of not black ball is equal to 12/18. సో 6 2s are 6 3s are 12/18 రాసినా సరిపోతుంది. నేను సింప్లెస్ట్ ఫామ్లో రాశాను. The ratio of base radii of two right circular cylinders are 1:2 and ratio of their heights is 2:3 respectively. Then find the ratio of their volumes. సో మనకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలుసు, πr²h కాబట్టి ఇచ్చింది ఏంటి, రేడియస్ ఆఫ్ సిలిండర్. ఏ రేషియోలో ఇచ్చాడు, 1:2 కాబట్టి 1r 2r తీసుకోవాలి. హైట్ ఆఫ్ సిలిండర్ 2:3 ఇచ్చాడు కాబట్టి 2h 3h తీసుకొని ఫార్ములాలో అప్లై చేయాలి. సో 1r ఫస్ట్ 1r 2h కాబట్టి π ఇంటూ r ప్లస్లో 1r 2h డివైడెడ్ బై సెకండ్ సిలిండర్ రేడియస్ ఇస్ 2r, హైట్ ఇస్ 3h. రిప్లేస్ చేస్తే మనకి రేషియో 1:6 వస్తుంది. లెట్ p of x is equal to x² minus 5x plus 6. Find the value of p of 0, p of 1, p of 2, p of 3. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకోవాలి. సో p of x x² minus 5x plus 6 కాబట్టి p of 0 క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 6 వస్తుంది. p of 2 అంటే x ప్లేస్లో ఎక్కడైతే ఉందో అక్కడ 2 రిప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ 0 వచ్చింది. p of 1 కూడా అడిగాడు కాబట్టి x ప్లేస్లో 1 పెట్టుకుంటే ఆన్సర్ 2 వస్తుంది. p of 3 3² minus 5 into 3 plus 6. 3² is 9, 9 plus 6 is 15 minus 15 is equal to 0. అండ్ అప్టైన్ ద జీరోస్. ఇక్కడ ఏ వాల్యూస్కి 0 వచ్చింది, x ప్లేస్లో 2 పెట్టుకుంటే 0 వచ్చింది, x ప్లేస్లో 3 పెట్టుకుంటే 0 వచ్చింది కాబట్టి 2 and 3 are zeros of the polynomial p of x. Write the formula for finding the sum to n terms of AP and explain each term in it. A question compulsory వస్తుంది స్టూడెంట్స్, ఫార్ములా and write the terms in it. Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. n is number of terms, a is first term, d is common difference and or a2 minus a1, and n is the Sn is equal to sum to n terms. Two dice are thrown at the same time. Write down all the possible outcomes. What is the probability the sum of the two numbers appearing in the top of the dice is odd number, prime number? సో ఈ విధంగా శాంపిల్ స్పేస్ రాయల్ స్టూడెంట్స్ 36 ఉంటాయి వెన్ 2 dice are thrown. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, సమ్ షుడ్ బి ఆడ్ నంబర్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ 18 ఆడ్ నంబర్స్ ఉంటాయి. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్. ఎందుకు 18 వచ్చాయి, ఎలా వచ్చాయి అంటే, సో ఆడ్ నెంబర్ అడిగాడు, సమ్ చేస్తే అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ రావాలి. 1 plus 2 is 3 ఆడ్ నెంబర్, 1 plus 4 5 is odd number, 1 plus 6 7 is a odd number. 1 5 యాడ్ చేస్తే 6 వస్తుంది, ఇది ఆడ్ నెంబర్ కాదు కాబట్టి
సో ప్రతి రోలో మనకి 3 ఉంటాయి. ఈ విధంగా 6 ఉన్నాయి కాబట్టి 18/36 ప్రైమ్ నంబర్ యాడ్ చేసి సమ్ ప్రైమ్ నంబర్ రావాలి. ఎప్పుడు ప్రైమ్ నంబర్స్ 2 డేస్ చేస్తే 15 వస్తుంది. 15/36 ఆర్ 5/12 ఫార్ములా కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. Two men on either side of a temple of 30 meters height observe its top at the angle of elevation 30 degrees and 60 degrees respectively. Find the distance between the two men. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఏబిడి ఈ ట్రయాంగిల్లో ఏబిడిలో tan 30 is equal to opposite by adjacent. So 1/√3 is equal to 30/x. Opposite ఎంత 30 ఇక్కడ ఇచ్చాడు. height of the ఇది height of the BD or height of the temple is 30 ఇచ్చాడు. సో 30/x is equal to 1/√3. x is equal to √3 వస్తుంది. 30√3 ఎందుకంటే x 1 x 30 into √3 is 30√3 క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇంకొక ట్రయాంగిల్ బీసీడీ ఇచ్చాడు. మీరు గమనించినట్టయితే ఈ ట్రయాంగిల్ ఈ బీసీడీలో tan 60 is equal to ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత 30, అడ్జసెంట్ మనకు తెలియదు కాబట్టి y అనుకుందాం. ఓకే, ఆల్రెడీ అనుకున్నాం. tan 60 is √3 which is 30. సో y is equal to 30/√3 వస్తుంది. సో x వాల్యూ is 30√3, y వాల్యూ is 30/√3. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 వస్తుంది కాబట్టి 40√3 is the answer. 11th question చూద్దాము. If sin theta, cos theta and 0, 0 are any two points of the circle, find the diameter and also coordinates of the center of the circle. So these are the 2 points 0, 0 and sin theta, cos theta in the circle. సో మనము length of the diameter కనుక్కోవాలి. ఓకే, length of the diameter కనుక్కోవాలంటే distance between A, B. A point is 0, 0, B point is sin theta, cos theta. So distance between 2 points formula √x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ x2 ఏంటి 0 మైనస్ sin theta whole square, y2 is 0 మైనస్ cos theta whole square. 0 మైనస్ sin theta whole square sin square theta అవుతుంది. 0 మైనస్ cos theta whole square cos square theta అవుతుంది. సో ఇది ఫస్ట్ ఐడెంటిటీ ట్రిగ్నోమెట్రీలో sin square theta plus cos square theta is equal to 1. √1 is nothing but 1. సో మనకి √1 అన్న 1 అన్న ఒకటే కాబట్టి ద డయామీటర్ ఈజ్ 1. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అడిగాడు కాబట్టి ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విల్ బి sin theta/2 cos theta/2. Prove that √1 plus cos theta/1 minus cos theta is equal to cosecant theta plus cot theta. రేషనలైజ్ చేయాలి స్టూడెంట్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రేషనలైజ్ చేయాలి. 1 plus cos theta/1 minus cos theta is equal to 1 plus cos theta/1 plus cos theta. ఇక్కడ ఏ అయితే టర్మ్స్ డినామినేటర్లో ఉన్నాయో అవే టర్మ్స్ తీసుకొని ఆపోజిట్ సింబల్ పెట్టాలి. cos theta into 1 plus cos theta is 1 plus cos theta హోల్ స్క్వేర్ రాయాల్సి ఉంటుంది డివైడెడ్ బై a మైనస్ బి ఏ స్క్వేర్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ సపరేట్గా తీసుకుందాము. √1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్గా తీసుకోవాలి డివైడెడ్ బై √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ థీటా బేస్డ్ ఆన్ ఐడెంటిటీ 1. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ మిగిలింది ఏంటి 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సపరేట్గా తీసుకోవాలి స్టూడెంట్స్. 1 విత్ సైన్ థీటా డినామినేటర్లో, కాస్ థీటా విత్ సైన్ థీటా. సో సైన్ థీటా ఈజ్ అ రెసిప్రోకల్ ఫర్ కొసెకంట్ థీటా and cos theta by sin theta is nothing but cot theta. So which is RHS. LHS తీసుకున్నాం మనము అండ్ మనము RHS గా ప్రూవ్ చేసాం కాబట్టి మనం ఫైనల్ స్టెప్ రాయాలి. LHS is equal to RHS hence proved అని రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. సెక్షన్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 2లో కూడా 6 క్వశ్చన్స్ అడుగుతాడు. 4 మార్క్స్ ఇచ్ 24. ఎలాంటి చాయిస్ ఉండదు, అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 7th one, draw the Venn diagram of the following sets: A union B, A intersection B, A minus B, A is subset of B. సో మనకు అందరికి తెలుసు ఏ యూనియన్ బి అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్ ఫార్మ్స్ ఏ యూనియన్ బి. సో దీనికి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. సో దిస్ పార్ట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ అండ్ ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ ఏ is nothing but A minus B. A is subset of B. ఈ విధంగా రాయాలి స్టూడెంట్స్. దిస్ ఈస్ B సెట్. A subset of B లో B సెట్ పెద్ద సెట్, A సెట్ చిన్న సెట్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఈజీగా అర్థమైపోతుంది. B1 2 3 అయితే A12 అంటుంది అనమాట. సో ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ B షుడ్ ఆల్సో బి ఇన్ A. సో ఎగ్జాంపుల్ ఇది అనమాట. సో పెద్ద సెట్ B పెద్ద సర్కిల్గా తీసుకోవాలి, చిన్న సెట్ A ఇది అనమాట. సో ఈ విధంగా ఉంటే ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్, దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం.
ఒకవేళ బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ ఏ సెట్ తీసుకోవాలి, ఎందుకంటే ఏ పెద్దది కాబట్టి లోపల బి సెట్ ఉంటుంది. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డ్రా వెన్ డయాగ్రామ్ ఫర్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. Solve the following pair of linear equation 3x plus 2y is equal to 4 and 5x minus 3y minus 13 is equal to 0. ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, మీకు ఏ మెథడ్ ఇష్టం ఉంటే అంటే ఫెమిలియర్గా ఉంటే ఆ మెథడ్ చేయొచ్చు. ఇక్కడ మనము కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ సేమ్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సేమ్ తీసుకోవాలి బై మల్టిప్లయింగ్ ఫస్ట్ ఈక్వేషన్ విత్ 5 అండ్ సెకండ్ ఈక్వేషన్ విత్ 3. సో ఇక్కడ సేమ్ కోఎఫిషియంట్స్ వచ్చాయి కాబట్టి మనము 15x క్యాన్సిల్ చేస్తే సబ్ట్రాక్షన్లో y వాల్యూ 1 వస్తుంది. ఈ y వాల్యూని ఏదైనా ఒక ఈక్వేషన్లో సాల్వ్ పెట్టేస్తే మనకి x వాల్యూ 2/3 వస్తుంది. సో x is 2/3 and y is equal to 1 is the solution for the given pair of linear equation. Check whether 328 is the term of the progression AP 3, 7, 11, 15. Same question with different numbers. మేడ్చల్ డిస్ట్రిక్ట్లో కూడా అడిగాడు. an ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. an is equal to a plus n minus 1 into d. సో ఎంత టర్మ్ an is equal to 328, అది టర్మా కాదా అనుకుంటే దాన్ని an అనుకోవాలి. a is ఫస్ట్ టర్మ్, 3 d is కామన్ డిఫరెన్స్, a2 minus a1, 7 minus 3 is 4. ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి n is 82.2 వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఇంటీజర్ కాదు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాలేదు కాబట్టి 328 ఈజ్ నాట్ ద టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతే టర్మ్ అవుతుంది స్టూడెంట్స్. Secant theta is equal to 13/5. Find the value of cosecant theta plus cot theta. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాల్సి ఉంటుంది, ఏబిసి. సో సీకెంట్ ఫార్ములా ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఇస్ 30, ఇఫ్ యూ టేక్ థీటా హియర్, హైపోటెనస్ ఇస్ 13, అడ్జసెంట్ ఈస్ 5. సో 13, 5 ఉంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బికమ్ 12 based on Pythagoras triad. Cosecant theta will become 13/12, formula hypotenuse by opposite. Cot theta is equal to adjacent by opposite, which is 5/12. Adjacent is 5, opposite is 12. సో మనము అడిగిన క్వశ్చన్ ఏంటి, cosecant theta plus cot theta కాబట్టి 13/12 plus 5/12 gives you 18/12, which is nothing but 9/6. A boy observes the top of the tower at an angle of elevation at 60 degrees. The angle of elevation changes to 30 degrees when a boy moved 10 meters away from the earlier point. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. 60 డిగ్రీస్ ఇక్కడ ఉన్నాడు అండ్ ఈ పాయింట్ నుంచి డి పాయింట్ నుంచి 10 మీటర్స్ మూవ్ అయ్యాక ఇట్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ హైట్ ఇవ్వలేదు, మనం కనుక్కోవాల్సింది హైట్. సో ఏబి హెచ్ అనుకుందాము, బీడి వీ హ్యావ్ టు ఫైండ్. తర్వాత డిబి ఈజ్ గివెన్, సారీ డిసి ఈజ్ గివెన్ యాజ్ 10. సో మనం చేయాల్సింది tan 60. ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది కదా ఏబిడి, ఇక్కడ ఏబిడి ట్రయాంగిల్లో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏబి బై అడ్జసెంట్ బిడి. tan 60 వాల్యూ ఈజ్ √3 h బై బీడీ అయితే బీడీ ఈజ్ ఈక్వల్ టు h బై √3, విచ్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. సో బీడీ వాల్యూ h బై √3 వచ్చింది. మనం ఫస్ట్ బీడీ కనుక్కోవాలి. తర్వాత ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, పెద్ద ట్రయాంగిల్. యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. మనం కన్సిడర్ చేయాల్సిందే ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏబిసిలో tan 30 ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏబి, అడ్జసెంట్ ఈజ్ బీసీ. సో tan 30 వాల్యూ ఈజ్ 1/√3 h బై బీసీ అంటే దిస్ వాల్యూ ప్లస్ దిస్ వాల్యూ, బీడీ ప్లస్ డీసీ కాబట్టి h బై √3 ప్లస్ 10. సో 2 ఫ్రాక్షన్స్ ఈక్వేట్ చేస్తే మనం క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి హైట్ ఆఫ్ ద టవర్ ఈస్ 5√3 మీటర్స్. ఈ 4 మార్క్స్ అన్ని లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్స్లోనే తీసుకోవడం జరిగింది. మనం ఎప్పుడు గవర్నమెంట్ పేపర్స్ రిఫర్ చేయాలి స్టూడెంట్స్, ఎందుకు అంటే గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్. క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో మనం దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఐఎమ్ షూర్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. Don't skip the video, watch till the end. Write the formula for median of a group of data and explain each term in it. We know the formula for median, which is L plus n by 2 minus CF by F into H, where L is the lower boundary, n is the sum of frequencies, CF is the frequency preceding median class, F is the frequency of median class, and H is the class size. Most of the questions in the question paper are the questions which we discussed in yesterday videos. If x square plus y square is equal to 10xy, prove that 2 log x plus y is equal to log x plus log y plus 2 log 2 plus log 3. Given x square plus y square is equal to 10xy
add 2xy on both sides, it will be in the form of x plus y whole square is equal to 12xy. So taking log on both sides, log x plus y whole square is equal to log 12xy. So 2 log xy is equal to log 12 plus log x plus log y. Applying the formulas. So 2 log x plus y is equal to 12 can be expressed as 2 square into 3 plus log x plus log y. So 2 log 2 plus log 3 plus log x plus log y is the answer. And the question, a strip of width 4 centimeters is attached to one side of a square to form a rectangle. So this is the strip attached to square to form a rectangle. The area of rectangle is 77. Then find the length of the side of the square. So we need to find the side of the square in this problem. Let us take the side of square as x centimeters. So length will be x plus 4 because 4 centimeters is added to the square. Breadth will be x. According to the problem, x into x plus 4 is equal to 77 because area of rectangle is length into breadth. Length is x plus 4, breadth is x. So x into x is x square, x into 4 is 4x is equal to 77. X square plus 4x minus 77 is equal to 0. So this is a quadratic equation. So solving the quadratic equation, we got the answer as 7. One root is 7, another root is minus 12. As side cannot be negative, the side of the square is 7 centimeter. This is also very important problem, expected problem I have given in the 4 marks question. From the Venn diagram, show that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. In the diagram, A is A, B, D, E, U, M and number of elements in A is 6. B is A, U, U, P, Q, R, T and number of elements in B is 7. N of A intersection B is 3 elements. There are 3 elements in A intersection B. And N of A union B, we have 10 elements. So don't consider X, Y, Z. They are outside the A union B. So we will use the formula left hand side and right hand side. N of A union B is equal to N of A plus N of B minus N of A intersection B. N of A union B is 10 is equal to N of A is 6, N of B is 7, N of A intersection B is 3. 6 plus 7 is 13, 13 minus 3 is 10. So clearly LHS and RHS are equal, hence verified. Therefore, N of A union B is equal to N of A plus N of B minus N of A intersection B. Moving on to the 11th question. A box contains 4 slips numbered 1, 2, 3, 4 and another box contains 5 slips numbered 5, 6, 7, 8, 9. If one slip is taken randomly from each box, how many number pairs are possible? So how many number pairs are possible? Here we have 20 pairs. So correct option is 20. What is the probability of both being odd? So we'll check the odd numbers. Here 1 5 is odd, 1 7 is odd, 1 9 is odd. So 3 5 is odd, 3 7 is odd, 3 9 is odd. So correct option is 6 by 20 which is nothing but 3 by 10. So what is the probability of both being odd is 6 by 20 or 3 by 10. What is the probability of getting the sum of numbers 10? We'll add 1 plus 9 is 10, then 8 plus 2 is 10, then 7 plus 3 is 10, 6 plus 4 is 10. So totally 4 favorable outcomes out of 20. So answer is 1 by 5. 12th question, which term of AP 21, 18, 15 so on is minus 81? Also find the term which becomes 0. Given AP is 21, 18, 15 so on. Clearly A is first term 21, D is A2 minus A1 which is minus 3 and AN is minus 81. So we will apply the nth term formula. Also asked AN is equal to 0, 3n is equal to 24, n is equal to 24 by 3 which is 8. So which term is 81? 35th term is 81 and which term is 0? 8th term is 0. Question which is 7. Prove that root 3 plus root 7 is an irrational number. So if right side is rational number, obviously left side will also become rational. So we know that root 3 is not rational. Therefore, this is contradiction to our assumption that root 3 is rational. Therefore, root 3 plus root 7 is irrational number. Eighth question. If A is equal to 1, 3, 4, 5, 7, B is equal to 0, 2, 3, 4, 6, 8, then prove that n of A plus n of B is equal to n of A union B plus n of A intersection B. So n of A means the elements which are there in A, we have to count 1, 2, 3, 4, 5. So in A there are 5 elements, so number of elements in A is 5.
In B there are 6 element, number of element in B is equal to 6, which we have to write together. అంటే రెండు కలిపి రాసేదాన్ని A యూనియన్ B అంటాం అనమాట. సో A and B is 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, and n of A union B, number of elements in A union B is clearly 9. So to find n of A intersection B, first we have to calculate A intersection B, which is common elements in both the sets. 3 is common, 4 is also common in both sets. So A intersection B is 3, 4. Number of elements in A intersection B is 2. So we need to prove n of A plus n of B is equal to n of A union B plus n of A intersection B. So n of A plus n of B is 11, and n of A union B plus n of A intersection B, which is 9 plus 2, is also 11. Clearly left hand side and right hand side are equal. We can say that n of A plus n of B is equal to n of A union B plus n of A intersection B. Hence it is verified. Express sin theta in terms of tan theta and secant theta. So sin theta formula is root over 1 minus cos square theta. It is based on the identity 1. So sin theta is equal to 1 minus 1 by secant square theta. We know the reciprocal of cos is secant. So cos theta is equal to secant theta. Cos square theta will become 1 by secant square theta. Secant square 1 is secant square minus 1 whole divided by secant square. Sin theta we expressed in terms of secant theta. So one of the problem is solved. Now we have to convert sin theta in terms of tan theta. So secant square theta minus 1 is tan square theta. This is based on the identity secant square theta minus tan square theta is 1. So when secant square theta will become 1 plus tan square theta. So in the place of secant square theta minus 1, I am replacing with tan square theta based on this identity, and secant square theta is equal to 1 plus tan square theta. Okay. So square root cancel, tan theta by root over 1 plus tan square theta. So we have converted sin theta in terms of secant theta and sin theta in terms of tan theta. 10th question. A person observes the top of a pole AB from a point Q at an angle of elevation 30 degrees. After walking to a point P 50 meters towards the pole, he observes the top of the pole again with some angle of elevation. If the distance between P and B is 25 meters, find the height of the pole. So as per the question, this is the diagram. So a person is observing the top of the pole A with making an angle 30 degrees, and he moved from Q to P point with 50 meters, and the distance between P and B is 25 meters. Clearly it is given in the question. These three conditions: 30 degrees, QP is 50 degrees, 50 meters, and PB is 25 meters. We need to find angle P in this question. In triangle AQB, tan 30 is equal to opposite by adjacent, which is AB by QB, which is 75. AB by 75. So tan 30 value is 1 by root 3. When two fractions are equated, we have to do cross multiplication. AB into root 3 is equal to 75 ones are 75. So AB is equal to 75 by root 3. So root 3 should not be there in the denominator. We have to rationalize. Root 3 into root 3 is 75 root 3 by 3, which is 25 root 3 meters. So AB, height of the pole, is 25 root 3 meters. But our target is not finding the height of the pole. We have to find the theta, angle P here. In triangle APB, tan P is equal to, we have to take opposite by adjacent. Opposite is AB, adjacent is PB. So AB height of the pole, we got it as 25 root 3, and PB is 25. So tan P is equal to 25, 25 cancel root 3. In tan, root 3 will be for 60 degrees, therefore angle P is equal to 60 degrees. So we found out angle P, which is 60 degrees. 11th question. The radius and height of a joker cap are 6 centimeters and 8 centimeters respectively. If 1884 centimeters square paper is available, find the number of caps that can be manufactured from the paper sheet. Given radius of the cone is 6 centimeters and height of the cone is 8 centimeters, therefore slant height will become 10 centimeters based on the Pythagoras triad. So number of caps is nothing but area of the sheet required by curved surface area of the cone. Area of the sheet is given as 1884 by curved surface area of cone formula is pi RL. Pi value I am assumed it as 3.14 into 6 into 10, because radius is 6, slant height is 10. So after calculation 1884 by 188.4, which is nothing but 10. So number of caps
can be made using the paper sheet of 1884 is 10. There is a rectangular board of dimension 6 feet by 4 feet fixed to a wall. There is a square portion in it with its sides 2 centimeter 2 feet. If a ball is thrown on the board, find the probability that it falls on the square region. So we'll take a diagram. There is a rectangle with measurement 6 feet and 4 feet, and there is a square in between the rectangle which is of side 2 feet by 2 feet. So area of rectangle is 24 square feet, area of square is 4 square feet. 6 fours are 24, 2 twos are 4. So probability of event falling ball in the square box is favorable outcomes by total number of possible outcomes. So favorable is square, which is 4 feet, and total area of this wall is 24 square feet. 4 by 24 is 1 by 6. Expand log 1125 by 32. So log 1125 by 32 can be expressed as log 5 cube into 3 square minus log 2 power of 5. So log a by b formula is log a minus log b. So we have to apply the formulas. You have to write the formula, students. So 1125 can be expressed as 5 cube into 3 square, and 35 can be expressed as 2 power of 5. We know the formula of log a into b, log a plus log b. Here we will write log 2 power of 5 as it is. So log a power of m is m log a, log 3 power of 2 is 2 log 3, log 2 power of 5 is minus 5 log 2. So we have expanded log 1125 by 32 as 3 log 5 plus 2 log 3 minus 5 log 2. While you are expanding, don't forget to write the formulas at the right side of the page, students. Find the zeros of the quadratic polynomial p of x is equal to 2x square minus 7x plus 5, and verify the relation between the zeros and quotient of terms in the polynomial. So we will use factorization method. So 5 twos are 10. 10 can be expressed as minus 2 minus 5. First two terms take as 2x common, x minus y, and minus 5 take common in the last two terms, we will get x minus 1. In both cases, x minus 1 is there. We will take common as x minus 1 and we'll get as 2x minus 5, which is equated with 0. So x minus 1 is equated with 0, which is x is equal to 1. 2x minus 5 is equal to 0, x is equal to 5 by 2. Now the main important part is relationship. So whenever the relationship is there, we have to find the sum of zero, students. We got the two zeros as 1 and 5 by 2. Sum means addition. 1 plus 5 by 2, which is 7 by 2, which can also be expressed as minus of minus 7 by 2, which is minus b by a. So we should not use the formula. We have to derive the formula, which is minus quotient of x by quotient of x square. Product of zeros, which is 1 into 5 by 2, which is 5 by 2. 5 is nothing but c and 2 is nothing but a. So c by a. Verify whether the following points are collinear or not. There are two ways, students. We will discuss. To prove these points are collinear, we need to prove area of triangle is equal to 0. If you prove this area of triangle is equal to 0, then these points are collinear. So we'll take the 3 points as x1, y1, x2, y2, x3, y3, and we'll replace this one in the area of triangle formula, which is half into x1, y2 minus y3 plus x2, y3 minus y1 plus x3, y1 minus y2. As area of triangle is equal to 0, then these points are collinear. The altitude of a right angle triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13, find the other two sides. We don't know the base of the triangle. Let us take the base of the triangle as x. The altitude is 7 less than the base of the triangle. So it will be x minus 7. Altitude means height. So if I take the triangle as ABC, base is x, height will be, altitude will be x minus 7. Hypotenuse is given as 13. So now we will apply the Pythagoras theorem. So hypotenuse square is equal to sum of squares of other two sides. Other two sides are x and x minus 7. So x square, a minus b whole square formula, a square minus 2ab plus b square. So 2 sevens are 14x, x square plus x square is 2x, 7 square is 49, 13 square value is 169, plus 169 comes to the other side of equal to, it will become minus 169, other side will become 0. So 2x square minus 14x minus 120 is equal to 0. Obviously x square minus 7x minus 60 is equal to 0.
Reason is all the terms are divisible by 2. If we divide all the terms with 2, it will become 2x square will become 1x square, 14x will become 7x, 120 will become 60. So we'll do factorization. 60 ones are 60. The factors will be 12 fives are 60. So minus 7 can be expressed as minus 12 plus 5. In the first two terms, we'll take x common and we'll get as x minus 12, and second two terms will take 5 common, which are also will get as x minus 12. In both cases we have x minus 12 and x plus 5. So x minus 12 is equal to 0, obviously x is equal to 12. So altitude of the triangle is 5 and base is 12. If theta is an acute angle and sin theta is equal to cos theta, then show that 4 cot square theta plus 6 cos square theta plus 2 sin square theta minus 1 is equal to 7. So as sin theta is equal to cos theta, obviously theta will become 45 degrees. You have to remember this, students. Whenever sin theta and cos theta are equal, then theta will be 45 degrees. Now we will replace this theta is equal to 45 degrees in the left side of the equal, and we will prove answer as 7. So I am taking LHS. So 4 cot square 45, 6 cos square 45 plus 2 sin square 45 minus 1, and we will prove answer as 7. So cot 45 is 1, so 1 square plus 6 cos 45 is 1 by root 2 whole square, sin 45 is also 1 by root 2 whole square minus 1. 4 1 square is 1, 6 1 square is 1 and root 2 square is 2, 1 square is 1, root 2 square is 2 minus 1. Here 2 get cancelled, 2 ones are 2 threes are. 4 times 1 is 4, 3 times 1 is 3, 2 times 1 is 2 minus 1, sorry, here 2 get cancelled, only 1 will be there, minus 1. So plus 1 minus 1 get cancelled, 4 plus 3 is 7, which is RHS. We have taken LHS and we proved the answer as RHS, which is 7. If two coins are tossed simultaneously, find the probability of getting two heads and at least one tail. So we know the formula for probability of any event, number of favorable outcomes by total number of possible outcomes. So when two coins are tossed, the sample space will be tail tail, head head, tail head, head tail. So P of two heads, here two heads will be only one favorable outcome. So 1 by 4. Total possible outcomes are 4. Favorable outcomes are 1. At least one tail. So here we have one tail, two tails, three tails. So total possible outcome or favorable outcomes are 3. Possible outcomes is 4. Seventh one. If x square plus y square is equal to 21xy, then show that 2 log x minus y is equal to log x plus log y plus log 90. Take LHS, x square plus y square is equal to 21xy. Subtract 2xy on both sides. Why we have to subtract? In the proof, it is asked log x minus y, 2 log x minus y. So we have to subtract. If log question contains log x plus y, you have to add plus 2xy on both sides. In this case, we have to subtract 2xy on both sides. So this is in the form of a square plus b square minus 2ab. So a minus b whole square, that is x minus y whole square, which is 19xy. So now we have to add logarithm on both sides. So log x minus y whole square is equal to log 19xy. So we know a log a power of m formula m log a, that is m log, so 2 log x minus y is equal to log 19 plus log x plus log y. Log a b c formula is log a plus log b plus log c. Similarly, log 19xy can be expressed as log 19 plus log x plus log y. This is what we have to prove in the problem. Eighth question, if 2x plus 3y minus 4 is equal to 0 and 4x plus ay is equal to 8 are coincident lines, then find the value of a. So this is the condition of coincident line. So the two equations are 2x plus 3y minus 4 is equal to 0, 4x plus ay is equal to 8. When minus 4 goes to the other side, it will become plus 4. Now we will take the ratio of a1 by a2, which is 1 by 2, b1 by b2 is 3 by 8, c1 by c2 is 1 by 2. You can equate a1 by a2 with b1 by b2 or b1 by b2 with c1 by c2. We'll get the same answer. So a1 by a2 is 1 by 2, c1 by b1 by b2 is 3 by a.
If we do cross multiplication, a value will become 6. Sum to n terms of an arithmetic progression given by the formula Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. There is another formula also. Sn is equal to n by 2 into a plus l if first term and last term are given. So terms are n is number of terms, a is equal to first term, d is common difference which is a2 minus a. In triangle ABC, angle B is 90 degrees, CD is median, then show that BC square is equal to AC square minus 4AD square. So whenever such type of diagrammatic problem is given, you have to take these steps students. Given, what is given in triangle ABC, angle B is 90 degrees and CD is median. Whatever condition is there, you have to take the step. Required to prove or to prove, we have to prove BC square is equal to AC square minus 4AD square, and diagram you have to take in the answer sheet, then actual proof come. So writing this diagram, drawing this diagram and these two steps indicate some marks. In triangle ABC is a right angle triangle, so you have to use Pythagoras theorem. In triangle ABC, it is obviously AC square will become AB square plus BC square. So AC square is equal to AB, I will express as AD plus DB whole square plus BC square. So AC square is equal to, I will write AD plus DB as AD plus AD only. Reason is both are equal. D is median. So plus BC square. So left hand side AC square is equal to AD plus AD is 2AD whole square plus BC square. We know the value of 2AD whole square will be, which become 4AD square plus BC square. So we will take this BC to the left hand side. BC square is equal to AC square minus 4AD square. The angle of elevation of the top of a building from the foot of a tree is 45 degrees and the angle of elevation of the top of the tree from the foot of the building is 60. The perpendicular distance from the foot of the tree and foot of the building is 100 meters. Then find the distance between the tree and building is 100 meters, which is given. So we need to find height of the building and height of the tree in the question. So tan 45 in this triangle ABC, tan 45 is equal to opposite by adjacent. So opposite is AB, adjacent is 100, therefore height of the building will become 100 meters. So remember one trick students, in 45 degrees tan, whatever the adjacent side will be there, height will be also similar, only for 45 degrees. So height of the building we got it as 100. Now in triangle, another triangle BDC. So in triangle BDC, tan 60 is equal to opposite side by, which is DC, by adjacent side 100. Tan 60 value is root 3, which is DC by 100. So DC is equal to 100 into root 3. Therefore, height of the tree is 100 root 3 meters and height of the building is 100 meters. 12th question, if the dice is rolled at a time, then find the probability of getting sum of two digits is prime number. It seems this question is wrong students. If two dice are rolled at a time, because at a time condition is there means it will be 2. Sum of the numbers is prime number. Total number of possible outcome if two dice are thrown is 36. So prime numbers can be 2, 3, 5, 7 and 11. So to get this number, the possibilities are 1 comma 1, 1 comma 1 for 2. Possibilities for 3 comma 3 is 1 2 2 1. And possibilities for 5 is 1 4 4 1, 3 2 2 3. So possibilities for 7 will be 3 4 4 3, 6 1 1 6, 2 5 5 2. And possibilities of getting some 11, which is prime numbers, will be 5 6 and 6 5. So we'll see how many possibilities favorable outcomes are there. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So number of favorable outcomes is 15, total possible outcomes are 36. So probability of getting a sum prime number is 15 by 36. Write the formula to find median of the group data. Group data formula is L plus n by 2 minus CF by F into H. Show that 3 4 2 2 and minus 1 minus 4 are collinear.
సో మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేశాక ఆన్సర్ 0 వస్తే అది కొలీనియర్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఈజ్ హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2 ఈజ్ షుడ్ బి ఈక్వల్ టు 0. మనకి 0 వస్తే దిస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో మనకి క్లియర్గా ఇక్కడ 18 మైనస్ 18 0 వచ్చింది కాబట్టి దిస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రయాంగిల్ విచ్ ఆర్ కొలీనియర్. Find the value of k if quadratic equation 4x square plus k plus 3 into x plus k is equal to 0 as equal roots. If roots are equal, we know that b square minus 4ac should be equal to 0. This is very important condition, students. If roots are equal, then b square minus 4ac should be equal to 0. X square quotient we always represent as a. X quotient is b, which is k plus 3, and constant is should be represented with k. So applying in b square minus 4ac is equal to 0, we will get a quadratic equation. Factorizing, we will get k is equal to 1 and k is equal to 9. A girl observed the top of building at an angle of elevation of 30 degrees when the observation of point is 9 meters away from the foot of the building. Find the height of the building. By adjacent, which is tan 30 value is 1 by root 3 ab by 9. Ab is equal to 3 root 3 meters. So height of the building is 3 root 3 meters.